ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా నారా లోకేష్ గారు తయారు చేస్తూ ఉన్నారు. పొద్దున మనం వెళ్ళినటువంటి నిడమర్రు బ్రిడ్జ్ ట్రాఫిక్ని తగ్గిస్తూ అమరావతికి అనుసంధానం చేస్తూ చేసేటువంటి విధానం, అదేవిధంగా దాదాపు 3 కోట్ల రూపాయలతోటి ఒక వాకింగ్ మంచి పార్కు, డ్రైనేజ్ సమస్యలు లేకుండా, ఆ చుట్టుపక్కల వాసనలు ఇవన్నీ లేకుండా ఆ పార్కు ఆ లేక్ని క్లీన్ చేసిన విధానం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1100 కోట్ల రూపాయలతోటి కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కేబులింగ్ సిస్టమ్ తీసుకురావటం కానీ, ఎందుకంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మీరు చూస్తే చాలా సిటీలో స్టార్ట్ అవుతాయి పనులు, రోడ్లన్నీ పగలగొట్టి పెడతారు. అలా కాకుండా ఎండ్ టు ఎండ్ తీసుకొని డ్రైనేజీలు అయిపోయిన వెంటనే మళ్ళీ రోడ్లు వేసే విధానం. ఇప్పుడు తర్వాత మేము వెళ్ళబోతున్నటువంటి ఒక మహాప్రస్థానం హైదరాబాద్లో ఉంది. మహాప్రస్థానం అనేది మంచిది ఒకటి, అలాంటిది ఈరోజు మంగళగిరిలో ఒక మోడల్గా చేస్తూ ఉన్నారు. మంచి లైబ్రరీ కట్టిస్తున్నారు, ఒక 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది ఈ రోజున. ఇలా అనేక దాదాపుగా ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్స్ కడుతూ ఉన్నారు, గ్రామాల్లో రోడ్లు వేస్తూ ఉన్నారు. ఇటువంటి అభివృద్ధి మంగళగిరి ప్రాంతానికి నాకు తెలిసి మంగళగిరి ఆవిర్భవించిన తర్వాత ఎప్పటి వరకు జరగలేదు. కాబట్టి అందుకే ఇక్కడ ప్రతిపక్షం కూడా లేని విధంగా తయారైనటువంటి నియోజకవర్గం. కాబట్టి మంగళగిరి ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకొని ఎవరైతే వారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారో వాళ్ళకి సంపూర్ణ మద్దతు నిరంతరం ప్రకటించాలని కోరుకుంటా ఉన్నారు.